హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి వన్ ప్లస్ నుంచి త్వరలో వన్ ప్లస్ నాడ్ C6 లైట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ నేను ఈ మొబైల్ గురించి వీడియో చేశాను. బట్ ఆ వీడియోలో నేనేమంటే జస్ట్ ఆ మొబైల్ సంబంధించిన ఏమేమి స్పెక్స్ ఉంటాయో అవి మాత్రం చెప్పాను. ఈరోజు ఏమంటే స్పెక్స్తో పాటు ఈ మొబైల్ ఎంత ప్రైస్ రాబోతుంది, సో మనకి ఈ ప్రైస్కి ఈ మొబైల్ స్పెక్స్ బెటర్ కదా, లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్గా ఏమైనా మొబైల్స్ చూస్ చేసుకోవాలనేది మీకు ఈరోజు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలు ఈ మొబైల్ స్పెక్స్ గాని మీరు ఒకసారి చూసారంటే మీకైతే చాలా చిరాకు వస్తదనమాట. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్‌కి, స్పెక్స్‌కి అస్సలు డిఫరెన్స్ లేదు. వీళ్ళు ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారనేది నాకు ఇంతవరకు అర్థం కాల. 23,000 పెట్టేసారనమాట. 22, 23 అనుకుంటా మాక్సిమం. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతదనమాట ఈ వీడియో. అండ్ చాలామంది వన్ ప్లస్ నార్డ్ సీరీస్‌ని ఎక్కువ లైక్ చేస్తుంటారనమాట. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు తెలుస్తదనమాట. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు రాదు, అసలు తీసేయండి ఆ పాయింట్. డాల్బీ అట్మాస్ అనేది ఉండదు వన్ ప్లస్లో ఇప్పుడు. అలాగే ఇక్కడ 3 హెడ్ఫోన్ జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈసారి పర్లేదు, ఇక్కడ 15,000 లోపల వచ్చింటే మంచి మొబైల్ అయ్యేది ఈ స్పెక్స్కి. బట్ వీళ్ళు ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారనేది ఇప్పటికి అర్థం కాల. ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టారు కదా, మినిమం ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అని ఇవ్వాలి కదా. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వాలి, అది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. మీరు ఎక్కడైనా చూడండి 23,000 సెగ్మెంట్ మొబైల్స్కి ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. బట్ వీళ్ళు ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే పెట్టారు. ఈ పాయింట్ నాకు అసలు నచ్చలేదు ఈ ప్రైస్కి. అలాగే ఇక్కడ ఐపీ రేటింగ్ కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. ప్రెజెంట్ ఇంకా అఫీషియల్ బయట పడలేదు అనుకోండి. కాకపోతే IP65 కానీ లేకపోతే IP66 ఈ మధ్యలో అయితే ఉంటుంది. వన్ ప్లస్ కూడా మనకి వాటర్ రేటింగ్ మీద పెద్దగా ఫోకస్ చేయదు. అది ఆ 20,000 లోపల సెగ్మెంట్ మొబైల్స్. లాస్ట్ ఇయర్ వన్ ప్లస్ నార్డ్ సిరీస్తో కంపేర్ చేసుకుని డిజైన్ ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేశారు. బాగుంది డిజైన్ ఈసారి ఈ మొబైల్లో. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఈ మొబైల్లో. డిజైన్ అయితే చాలా బాగుంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి డిఫరెన్షియేషన్ చూస్తే. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. 6.7 ఇంచెస్ IPS LCD ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీద రాబోతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చూడండి, వీళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు డిస్ప్లే అయితే సూట్ అవ్వదు. నేను ఏమనుకున్నానంటే ఆమ్లెట్ డిస్ప్లే సార్ అనుకున్నాను, బట్ ఆమ్లెట్ డిస్ప్లే ఇవ్వలేదు. జస్ట్ IPS LCD డిస్ప్లే పెట్టారు. గైస్, మనకి 20,000 లోపల మొబైల్స్ కూడా ఆమ్లెట్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆమ్లెట్ డిస్ప్లే పెట్టలేదు? మనకి HDR సపోర్ట్ ఉంది. బ్రైట్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. 1000 nits అబ్బున బ్రైట్నెస్ ఉండొచ్చు. ఆమ్లెట్ డిస్ప్లేతో మీరు కంపేర్ చేసుకున్నారంటే ఈ డిస్ప్లేలో మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ప్రాసెసర్ అయితే ఇంకా దారుణం అన్నమాట ఇది. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 23,000కి మనకి మీడియాటెక్ 7400 అని వచ్చేస్తుంది. బట్ వీళ్ళు ఎందుకు ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూజ్ చేశారని ఇది ఇప్పుడు అర్థం కావట్లా. ప్రాసెసర్లో కూడా ఒక మైనస్ అని చెప్పొచ్చు. అలాగే ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. Oxygen OS 16 రాబోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్లో. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్లాష్ ఉంటుంది. సార్ కెమెరా డిజైన్ కొంచెం చేంజ్ చేస్తారు. ఇది నాకు బాగా నచ్చింది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు ఓఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 24mm ఫోకల్ లెంత్లో ఫొటోస్ తీసుకోవచ్చు. బాగానే ఉంటాయి ఫొటోస్ కూడా. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని 1080p థాట్ ఎఫ్ఎస్లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా మెన్షన్ చేయాలా, సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరాలు కూడా మీకు 1080p థాట్ ఎఫ్ఎస్లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీలో ఇంప్రూవ్మెంట్ అనమాట. 7000 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీరు ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని కంటిన్యూస్ ఈజీగా 3 to 4 డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద బ్యాటరీ కాబట్టి. ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ మొబైల్ నాకు 3 ఫీచర్స్ అయితే నచ్చాయి. ఒకటి బ్యాటరీ 7000 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. ఇక్కడ పర్లేదు, ఎందుకంటే బ్యాటరీలు ఇంప్రూవ్మెంట్ చేశారు. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ వచ్చారు. ఇక్కడ పర్లేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. నాకు నచ్చింది ఏమంటే ప్రాసెసర్, డిస్ప్లే అనమాట. ఎందుకంటే వీళ్ళు పెట్టిన బడ్జెట్ ప్రైస్ ఎక్కువ. ఇక్కడ ప్రాసెసర్ వాడిన తప్పు, ప్లస్ డిస్ప్లే కూడా తప్పే అనమాట. ఎందుకంటే AMOLED డిస్ప్లే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ ప్రైస్కి. బట్ ఇక్కడ AMOLED డిస్ప్లే పెట్టాల, IPS LCD డిస్ప్లే పెట్టారు. నెక్స్ట్ ప్రాసెసర్, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 రాబోతుంది. 23,000లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎక్స్పెక్ట్ చేస్తారా మీరే చెప్పండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 కానీ వస్తుంది అనమాట మ్యాక్సిమం. సో మ్యాక్సిమం ఆ ప్రాసెసర్ వస్తుంది ఆ సెగ్మెంట్కి. గైస్, ఇంకా మీకు ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ మంచివా కాదనేది తెలిసే ఉంటుంది. అండ్ మర్చిపోకుండా మన వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.